టెలికాం కంపెనీల మధ్య కారు చిచ్చురేపి ఏం బావుకుందామని ముఖేష్ అంబానీ ఇదంతా చేశారు. అసలు జియో వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రీ కాల్స్, ఫ్రీ ఎస్ఎంఎస్లు, ఫ్రీ 4G డేటా అంటూ కోట్లాది మందిని తన వినియోగదారులుగా మార్చుకున్న జియో తన స్వార్థం కోసమే ఇలాంటి ఆఫర్స్ ప్రకటించిందని కొందరు విశ్లేషకులు అంటున్నారు. ఈ కాలంలో ఏది కావాలన్నా ఇంటర్నెట్లో లభిస్తోంది. ఒక వాహనం రిపేర్ ఇవ్వడం దగ్గర నుంచి ఓ వ్యక్తిని ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఎక్కడికి తీసుకెళ్లాలి అనే విషయాల వరకు అన్నిటినీ ఆన్లైన్లో సెర్చ్ చేస్తున్నారు. అయితే ఈ ఇన్ఫర్మేషన్ అంతా వినియోగదారుల అవసరాన్ని బట్టి వారి సొంత ప్రోడక్ట్స్ని ఇంప్రూవ్ చేసుకుంటారని వారు పేర్కొంటున్నారు. ఇదే కాకుండా టెలికాం ఇండస్ట్రీ వారు వారి వద్ద ఉన్న వినియోగదారుల డేటాని ఆన్లైన్లో ప్రకటనలు ఇచ్చే వారికి అమ్మే అవకాశాలు కూడా ఉన్నాయట. దీంతో ఓ సగటు వినియోగదారుడికి ఆన్లైన్లో ఏది కనిపించాలో ఏది కనిపించకూడదో కూడా వారే డిసైడ్ చేసేస్తారని విశ్లేషకులు అంటున్నారు. ముఖేష్ అంబానీ తీసుకొచ్చిన జియో సంచలనం ఇప్పుడు దేశాన్ని ఊపేస్తోంది. సహచర ఎయిర్టెల్, ఐడియా, వడా వంటి టెల్కోలు వణికిపోతున్నాయి. అయితే ఈ ముఖేష్ ఇప్పుడు ఎందుకు దేశ సేవ చేయడానికి వచ్చారు? ఫ్రీగా సిమ్లు పంచుతూ, ఫ్రీగా వాయిస్ కాల్స్ ఇస్తూ ప్రజలను ఉచితంగా అలరించాలనుకుంటున్నారా? ముఖేష్ ఓ కరుడు గట్టిన పారిశ్రామికవేత్త, లాభాలు లేకుండా ఏ పని చేయని బిజినెస్ మ్యాన్. అలాంటి ముఖేష్ ఎందుకు ఉచితాలంటూ ఊదరగొడుతున్నారు? టెలికాం రంగంలోని మిగిలిన దిగ్గజ సంస్థలకు ఎందుకు నిద్ర లేకుండా చేస్తున్నారు? దీని వెనుక వాస్తవాలను ఎవరూ చెప్పడం లేదు. ఎంతో ఖరీదైన 4G సేవలను ముఖేష్ ఊరికనే పప్పు బెల్లాల్లా ఎందుకు పంచాలనుకుంటున్నారో విశ్లేషించే సాహసం చేయట్లేదు. దీని వెనుక పెద్ద 4G దోపిడీ ప్లాన్ ఉంది. ప్రత్యర్థి కంపెనీలను దెబ్బకొట్టి వాటి వినియోగదారులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖేష్ ఈ ఉచితానికి తెరతీశారు. నిజానికి ఇందులో వినియోగదారుల జేబుకు కూడా భారీ చిల్లు పెట్టే వ్యూహం దాగుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ముఖేష్ చెబుతున్నట్లు ఇందులో ఉచితం ఏమీ లేదు. ముందు 3 నెలలు లాంచింగ్ ఆఫర్లో మాత్రమే ఉచిత సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆ తర్వాత 1 GB డేటాను 50 రూపాయలు పెట్టి కొనాల్సిందే. అలా కొన్న డేటా ఆన్ చేయకుండా కాల్స్ మాట్లాడుకుంటామంటే కుదరదు. జియో నుంచి కాల్స్ చేయాలంటే ఖచ్చితంగా మొబైల్ డేటా ఆన్లో ఉండాల్సిందే. దీని ద్వారా వాయిస్ కాల్స్ చేసుకోవాలంటే ప్రత్యేకంగా రూపొందించిన యాప్ను వాడాలి. ఆ యాప్ పనిచేయాలంటే డేటా ఆన్లో ఉండాల్సిందే. అంటే కాల్ మాట్లాడుతున్న ప్రతిసారి డేటా ఖర్చవుతూనే ఉంటుంది. అంటే కాల్స్ ఫ్రీ బట్ డేటా కాదు. డేటా అయిపోగానే మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలి. అంటే మిగిలిన ఫోన్లలో కాల్స్ చేసుకునేందుకు రీఛార్జ్ చేసుకుంటాం. జియోలో మాత్రం డేటా అయిపోగానే రీఛార్జ్ చేసుకుంటాం. కాల్స్కు పెట్టే డబ్బులు డేటాకు పెట్టాలన్నమాట. ఇక్కడ ఓ భారీ దోపిడీ ఉంది. 2G, 3G కంటే 4G సేవలు ఎంతో ఖరీదైనవి. అలాగే డేటా వినియోగం కూడా 4Gలో ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు 2Gలో 1 GB డేటా 10 రోజులు వస్తుందనుకుందాం. అదే 4Gలో 1 GB డేటా 4 రోజుల్లో అయిపోవచ్చు. మనం ఫోన్ కాల్స్ మాట్లాడేదాన్ని బట్టి, నెట్ వాడేదాన్ని బట్టి అది ఇంకా వేగంగా కూడా అయిపోవచ్చు. అంటే ఇలా డేటా అయిపోయిన ప్రతిసారి మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాల్సిందే. అలా రీఛార్జ్ చేసుకోకుంటే కాల్స్ చేయలేం. ఉచిత దోపిడీ వెనుక టెక్ రహస్యం. రిలయన్స్ జియోలో వాయిస్ కాల్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఓల్డ్ టెక్నాలజీని వాడుతున్నారు. ఈ టెక్నాలజీ లేని యూజర్లు వాయిస్ కాల్స్ చేసుకోవాలంటే జియో ప్రత్యేకంగా రూపొందించిన యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్ ద్వారా వాయిస్ కాల్ చేసుకోవాలన్నా మొబైల్ ఇంటర్నెట్ ఆన్లో ఉండాల్సిందే. సో ఏ రకంగా చూసినా జియో ద్వారా చేసే ప్రతి కాల్కు నిర్ణయిత డేటా ఛార్జ్ అవుతుంది. అది కాల్కు ఛార్జ్ అయినట్లు యూజర్కు చూపించదు. అందువల్ల వాయిస్ కాల్ ఫ్రీ అని వినియోగదారుడు భ్రమపడతాడు. ఇది రిలయన్స్ జియో ఉచిత రహస్యం. ప్రపంచంలో ఉండే వింతలు మరియు విచిత్రమైన ప్రదేశాలు, టూరిస్ట్ ప్లేసెస్ మరియు క్రీడా విశేషాల గురించి చూడండి తెలుగు టైం పాస్ టీవీ యూట్యూబ్ ఛానల్. మరిన్ని విశేషాల కొరకు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.